అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయమొഴി ఉన్నుం సోర్ పరుగునీర్ ఇన్నుం వెచ్చిలయం ఎల్లాం కన్నన్ అనేటువంటి తిరువాయమొഴി. ఆడవాళ్ళు తాయిమారవస్థలో అనుగ్రహిస్తున్నటువంటి తిరువాయమొഴి. రాత్రి పడక మీద ఇద్దరు ఒకే పడక మీద చేరి పడుకున్నారు. తల్లిగారు ఆళ్వార్ నాయకి. తెల్లవారులేసి చూస్తే ఆళ్వార్ నాయకి తమ పక్కన లేకపోవటంతో అప్పుడు చెప్తున్నారు తల్లిగారు ఏమని, మా అమ్మాయి తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది, చిన్నం ఇది నిశ్చయం అని చెప్తోంది తల్లిగారు. ఏం చేత తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది అని మీరు భావిస్తున్నారు అని చెలికట్టి అడిగితే, ఎందుకై ఉంటుందంటే మా అమ్మాయి నా స్వభావాన్ని పట్టి, అంటే తల్లిగారి స్వభావాన్ని పుణికి పుచ్చుకొని పుట్టింది కాబట్టి అందుకు మా అమ్మాయి తిరుక్కోడూరుకే వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డ కాబట్టి. ఎంచేత నాకు కూడా తిరుక్కోడూరు అంటే చాలా ఇష్టం కనుక మా అమ్మాయి అక్కడికే వెళ్ళి ఉంటుందని ఒకటి. ఆ అమ్మాయి స్వభావాన్ని బట్టి చాలా సుకుమారురాలు మా అమ్మాయి. ఎన్నిలమాన్ మా చిన్న లేడి పిల్ల లాంటి సుకుమారమైనటువంటి అమ్మాయి కావటం చేత మిగతాది విదేశాలన్నీ వెళ్ళాలంటే కొంచెం దూరం అక్కడికి నడవటం కూడా కష్టం కనుక మా అమ్మాయి స్వభావాన్ని బట్టి ఎలమాన్ కనుక మా అమ్మాయి తిరుక్కోడూరుకే వెళ్ళి ప్రవేశించుంటుంది అనుకుంటున్నారు. అంతేకాదు ఆ అమ్మాయికి ఆ తిరుక్కోడూరు పెరుమాళ విషయంలో ఉన్నటువంటి అభినివేశాన్ని బట్టి ఆ తిరుక్కోడూరు ఎంబెరుమాన్నే ఉన్నుం సోర్ పరుగునీర్ తిన్నుం వెచ్చిలయం ఎల్లాం అని భావించేటువంటి అమ్మాయి కనుక ఏమిటండి, సోరు నీరు వెచ్చిల్ అని చెప్తే సరిపోతుంది కదా. సోరు అంటే అన్నము, నీరంటే నీరు, వెచ్చిలంటే తాంబూలం. అలా కాకుండా ఉన్నుం సోరు తినే ఆహారము, పరుగు నీరు తాగేటువంటి నీరు, తిన్నుం అనుభవించేటువంటి వెచ్చిలై ఆ తాంబూలం అన్నీ కూడా మా అమ్మాయి ఆ కన్నపిరాని అనుకుంటూ ఉంటుంది. అలా విశేషణాలు వేసి చెప్పడానికి కారణం ఏమిటి అంటే, బాగా ఆకలేసినటువంటి వాడికి ఆ సాపాటు విషయంలో ఎంత ప్రీతి ఉంటుందో, బాగా దప్పికైనటువంటి వాడు మంచి వేసవ కాలం వడగాడ్పులు కాచే సమయం, ఆ సమయంలో ఎండలోంచి మంచి దప్పికతోటి ఉన్నటువంటి ఎండలో ఉండి దప్పికతో ఉన్నటువంటి వ్యక్తికి మంచి నీళ్ళను చూస్తే ఎంత ప్రేమ కలుగుతుందో, అలాగా మా ఆళ్వార్ నాయకికి కూడా అది ఎలా లోకంలో ఉన్న వాళ్ళకైతే బాగా ఆకలేసినప్పుడు మాత్రమే అన్నం మీద ప్రేమ కలుగుతుంది, బాగా దప్పికేసినప్పుడు మాత్రమే దాహం మీద ప్రీతి కలుగుతుంది. కానీ మా అమ్మాయి ఎప్పుడూ కూడా బాగా దాహం వేసినటువంటి వాడు మంచి తీర్థాన్ని చూసినట్లుగా చూస్తాడు. ఎలా ఎప్పుడూ కన్నన్. సాపాడు చూస్తే బాగా ఆకలి మీద ఉన్నటువంటి వ్యక్తిని సాపాడు చేయాలని ఆర్తిని చూపించినట్లుగా మా అమ్మాయి ఎప్పుడు ఏ విషయంలో చూసినా కన్నన్ అని ఆర్తిని చూపిస్తూ ఉంటుంది, నీరైపోతూ ఉంటుంది. కనుక అలాంటి మా అమ్మాయి తనకి సర్వస్వం ఎవరయ్యా అంటే ఆ తిరుక్కోడూరులో వేయించేసి ఉన్నటువంటి కన్నన్ ఎంబెరుమాన్. అదేమిటండి అక్కడ ఎంబెరుమాన్, కన్నన్ ఎంబెరుమాన్ అంటారేంటి, వైత్తమానిది కదా ఉన్నారు అక్కడ అంటే కురవై ఆయిచ్చేరోడు కోత్తదం అనేటువంటి ఆ తిరువాయమొഴి దగ్గర నుంచి ఆడవాళ్ళు కృష్ణ తత్వంలో ఉన్నారు కనుక ఇప్పుడు ఎక్కడ ఏం చూసినా కూడా ఆయనకి కన్నన్లాగానే దర్శనమిస్తున్నారు. కనుక మా అమ్మాయి ఆ కన్నన్ విషయంలో ఆయనే తనకి సర్వస్వం. తినే ఆహారము, తాగే నీరు, వేసుకునేటువంటి అనుభవించేటువంటి భోగ పదార్థాలు అన్నీ ఆ కన్నపిరాని అని భావిస్తున్నది. అలాంటి మా అమ్మాయి పుగుంగూరు ప్రవేశించేటువంటి ఊరేమిటో తెలుసా, తిరుక్కోడూరే. ఏమంటే పుగుమూరు అని చెప్తున్నారేమిటి అంటే ఆ ఊర్లో ప్రవేశించినటువంటి వాళ్ళు ఇంకా తిరిగి బయటకు వచ్చే అవకాశమే లేదండి, ప్రవేశించడం మాత్రమే. అందుకనే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా వాళ్ళ అమ్మాయిలు కనపడకపోతే ఈ కోవెల్లోకి వచ్చి వెతుక్కుంటారు అని మొదటి పాసంలో మనం తెలుసుకున్నాం. మరి మళ్ళా తల్లిగా రెండో పాసంలో ఏం చెప్తున్నారో చూద్దాం. 2వ పాసు 222వ పేజీ. ஊரும் நாடும் உலகமும் தன்னை போல் அவனுடைய
பேரும் சாறுகளுமே பிறத்த கற்புவான் இடரே சேரும் நல்வளம் சேர் பதன திருக்கோளூர்க்கே போருங்கொல் உரையீர் கொடியேன் கொடி பூவைகளே ఊరుం నాడుం ఉలగముం తన్నై పోల్. ఎలా చేసింది మా అమ్మాయి కూడా? ఊరుం ఊరిలో ఉన్నవాళ్ళని, నాడుం దేశంలో ఉన్నవాళ్ళని, ఉలగముం తన్నై పోల్ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తనలాగానే చేసేసింది. ఏం చేసింది? ఆశ్రయపతికి దాసులుగా చేసేసింది మా అమ్మాయి. అవనుడయ తన్నై పోల్ అవనుడయ పేరుం సారుగళం పిదత్త ఆశ్రయపతి యొక్క తిరునామాలని తిరుమాలలను జల్పించేటట్లుగా చేసింది మా అమ్మాయి. వాన్ కర్పు ఎడరి వాన్ కర్పు ఎడరి వాన్ కర్పు అంటే దాటడానికి సాధ్యం కానటువంటి అశక్యమైనటువంటి లోక మర్యాదను అతిక్రమించి ఏం చేసింది? నల్వళం సేరు పదనం తిరుక్కోడూర్కే అతిక్రమించి విలక్షణమైనటువంటి సంపద కలిగినటువంటి ఆ కొలనులతో కూడుకున్నటువంటి తిరుక్కోడూరుకే వెళ్ళి చేరింది మా అమ్మాయి. అంటే లోక మర్యాదనే దాటి వెళ్ళిపోయింది మా అమ్మాయి, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లోకంలో వాళ్ళు ఏమనుకుంటారండి? నలుగురు వివాహ వయసు వచ్చిన అమ్మాయి అలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే ఒక నాయకుడి దగ్గరికి లోకులంతా ఏమనుకుంటారట? అలాంటి లోక మర్యాదను విడిచిపెట్టేసింది మా అమ్మాయి, పెట్టేసి వెళ్ళిపోయింది ఆ తిరుక్కోడూరుకే అని. తిరుక్కోడూరుకి సేరుం కొడియేన్ సేరుం తిరుక్కోడూరుకి పోయి చేరిపోయింది. కొడియేన్ నా పరిస్థితి చూస్తే ఏమిటో తెలుసా? పాపిష్టురాల్ని నేను. కొడియేన్ కొడిపోరుంగుల్ ఇది నా యొక్క కుమార్తె అయినది తీగవలే ఉన్నది మా అమ్మాయి. ఎలాంటి అమ్మాయి? తీగలాగా ఉన్నటువంటి మా అమ్మాయి. ఆ అమ్మాయి పూవైగడే ఉవైగడే అంటే అవి చిలకల్లో ఒక రకమైనటువంటి చిన్న చిలకలు. అవి కూడా ఆళ్వార్ నాయకి యొక్క పెంపుడు చిలకలు అనమాట. అవి కూడా ఒక పక్షి జాతే చిలకల్లాగే ఉంటాయట, ఇంకొంచెం చిన్నగా ఉంటాయట. అలాంటి మా అమ్మాయి ఉవైగడే ఉరయి మీరు చెప్పండి అని ఆ చిలకలను అడుగుతున్నారట. ఎందుకు? అదేమిటమ్మా, మీ అమ్మాయి విషయం నువ్వు కదా తెలుసుకోవాలి, మేం చెప్పడం ఏమిటి అంటే మీరంతా ఆవిడ యొక్క పెంపుడు చిలకలు కదా, కాబట్టి మీరు వాళ్ళు బోల్డ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. తల్లిగా నేను పెద్దదాన్నని నా దగ్గర చెప్పిన విషయాలు కూడా మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, కాబట్టి ఉరయీర్ చెప్పండి మీరు ఇంకా అని. ఎగనైనా తీగలాగా ఉన్న మా అమ్మాయి తిరిగి వస్తుందా? ఓ చిలకలారా ఉరయీర్ చెప్పండి అని అడుగుతున్నారు తల్లిగారు ఈ పాసురంలో. తాత్పర్యం: ఓ చిలకలారా, లోకమంతా కూడా భగవన్నామాలని అనుసంధించేటట్టుగా చేస్తూ తిరుక్కోడూరుకు పోయిందా నా కుమార్తె? అలా వెళ్ళినటువంటి మా అమ్మాయి తిరిగి వస్తుందా రాదా? మీరు చెప్పండి అంటున్నారు తల్లిగారు చిలకలతోటి. ఆరాయిరప్పడు ஊரும் நாடும் அவனுடைய கல்யாண குணங்களையும் திவ்ய சின்னங்களையும் நிரவதிகமான ஆர்த்தியோடே கூப்பிடுகிறா தன்னுடைய ஆர்த்தஸ்வரத்தை கேட்டு ஊரும் நாடும் உலகமும் தன்னை போலே அச்சந்தம் அவசன்னமாயிக்கொண்ட திருநாமங்களையும் திவ்ய చిహ్నంగளையுமே சொல்லி కూப்பிடும்படியாக కూப்பிడుగిర ఇవల్ వాక్యానికి చివరిదాకా ఇప్పుడే ఒక కామా వచ్చింది అంతే. ఎంత పెద్ద పెద్ద వాక్యాలు వాళ్ళ పాండిత్యాన్ని తెలిసేలాగా ఎంత భోగ్యంగా ఉంటాయో. ఆ యొక్క కళ్యాణ గుణాలని, దివ్యమైన చిహ్నాలని, గొప్ప ఆర్తితోటి మొరలు పెట్టుకుంటూ ఉన్నటువంటి తన యొక్క ఆర్తస్వరాన్ని విని, ఎవరు? ఆళ్వార్ నాయకి యొక్క ఆర్తస్వరం ఆర్తితోటి పలుకుతూ ఉంటుంది ఆళ్వార్ నాయకి. ఏమిటి పలుకుతూ ఉంటుంది? ఆయన యొక్క కళ్యాణ గుణాలని. ఆయన ఇది సౌలభ్యం కలిగినటువంటి వాడు, సౌశీల్యం కలిగినటువంటి వాడు, క్షమానే గుణం కలిగినటువంటి వాడు అని ఆయన యొక్క గుణాలనే పలుకుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంతేకాదు దివ్య చిహ్నాలని, ఏమిటి? శంగెన్ను చక్కరమెన్నుమని ఆయన శంఖ చక్రాదులను ధరించేటువంటి వాడుని, ఆయన యొక్క దివ్య చిహ్నాలని కూడా. అంతేకాదు దివ్య చిహ్నాలని అంత మాత్రమే ఆయుధాలు అవుతాయేమో అవి. చిహ్నాలంటే కిరీటాన్ని కలిగినటువంటి వాడు, సర్వస్మాత్ పరుడు అని తెలిసేలాగా ఆ కిరీటాన్ని తృప్తుజాయ మాలను ధరించినటువంటి వాడు. ఇలా పలుకుతూ ఉంటుంది మా అమ్మాయి.
ఎలా ఆ పలకటం కూడా ఏదో పలకాలి కాబట్టి పలుకుతుంది అన్నట్లుంటుందా? నిరవధికమైనటువంటి ఆర్తితోటి మొరలు పెట్టుకుంటూ ఉంటుంది మా అమ్మాయి. అలాంటి ఆర్తస్వరత కేట్ మా అమ్మాయి పెట్టేటువంటి ఆ ఆర్తితో కూడినటువంటి ఆ పలుకులను విన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఊరుం నాడుం ఉలగముం తన్నైపోలే. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆళ్వార్ నాయకు యొక్క ఆర్తి ఆ పలుకులు విన్నటువంటి వాళ్ళు, ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, నాడు లోకమంతా కూడా, ఉలగం నాడు అంటే పక్కన ఉన్నటువంటి ఈ ఈ ఇండియా మొత్తం అనుకున్నాం, లోకము అంటే మొత్తం అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు, అవన్నీ కూడా తన్నైపోలే తనవలే అత్యంతం అవసన్నమాయి కొండ. అదిగో ఆడవాళ్ళు ఎంత ప్రీతితోటి ఆ నామాలని అనుసంధానం చేస్తూ ఆర్తిని తెలిసేలాగా పలుకుతూ ఉన్నారో, ఆ స్వరాన్ని విన్నటువంటి ఊర్లో వాళ్ళు, పక్క ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మిక్కిలి ఆళ్వార్ల వలె వాళ్ళు దుఃఖితులై తిరునామంగళయ్యం దివ్య చిహ్నంగళయ్యమే చొల్లి కూప్పిడుంబడియాగా ఆడవాళ్ళు ఏ రీతిగా పలుకుతున్నారో ఆ తిరునామాలని ఆ దివ్య చిహ్నాలని వాళ్ళు కూడా మొరలు పెట్టుకుంటూ పలికేటట్లుగా కూప్పిడు గిరయవల్. అలా అంటే ఈవిడ స్వరం విని వాళ్ళు కూడా అనుకరించి అదే ఆర్తిని పొందేటట్లుగా మొరపెట్టుకుంటూ ఉన్నటువంటి మా అమ్మాయి అంద వ్యసనం పొరుక్క మాత్రమయ్యాలే దురతిక్రమమాన తన్నుடைய శ్రీస్వత్తై తృణవత్ అన్యమానయ్యాయ్ మన్యమానయ్యాయ్ కొండు పోగొట్టు. అదిగో అలా దుఃఖంతో ఆయన యొక్క తిరునామాలని ఆయన యొక్క మాలలని అనుసంధానం చేసుకుంటూ ఉన్న మా అమ్మాయి ఆ దుఃఖాన్ని సహించలేక దాటటానికి శక్యమైనటువంటిది లోక మర్యాద, అదే స్త్రీత్వము. ఆ స్త్రీత్వాన్ని కూడా తృణవత్ గడ్డి పరకవలే తేలిగ్గా మన్యమానయ్యా భావించి ఈ స్త్రీత్వం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, ఆయన్ని పొందలేకపోయిన తర్వాత అనేటువంటి భావనతోటి పోగొట్టు విడిచిపెట్టేసి నల్వళం సేరు పదన తిరుక్కోళూర్కే పోయి పుహం. నల్వళం సేరు మంచి సంపదతో కూడుకున్నటువంటి తిరుక్కోళూరుకే, పదన నీటి ప్రాంతాలు కలిగినటువంటి తిరుక్కోళూరుకే పోయి పుహం, పోయి ప్రవేశించి ఉండేటువంటి పోయి ప్రవేశించి ఉంటుంది. భాగ్యహీనయ్యాన என்னுடைய பெண் பிள்ளை உங்களை நினைத்தாகிலும் ஒரு கால் ஒருமே என்று அவளுடைய பூவைகளை கேட்கிறாள். నేను ఇదిగో వాస్తవానికి తల్లినైనటువంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళింది, నన్ను భావించుకుంటే తిరిగి వస్తే రావచ్చు లేకపోతే లేదు, ఆ తల్లే కదా అని వదిలేయచ్చు. కానీ మీరు ఆవిడ చేతిలో పెంచబడినటువంటి చిలకలు, మీరు చిన్న చిలకలు, ఎప్పుడైనా తల్లి కోసం ఏమీ చేయలేకపోయినా తన బిడ్డల కోసం ఏమైనా చేయడానికి చేస్తారు కదా ఎవరైనా ప్రయత్నము. అలానే భాగ్యహీనురాలైనటువంటి నా యొక్క పెణ్బిళ్ళే మా అమ్మాయి బొంగళే నేనైతాగిలు మురుకాలు వరుమే, మిమ్మల్ని భావించైనా ఒకసారి వస్తుంది ఎండ్రు అని ఆవిడ పూవైகளை కేక్కిరాள். ఇక మా అమ్మాయి వస్తే మిమ్మల్ని చూసే తిరిగి రావాలి. వాస్తవానికి భాగ్యహీనురాలైనటువంటి నన్ను చూసి ఆవిడ తిరిగి వచ్చే అవకాశమే లేదు అనుకుంటున్నారు తల్లిగారు ఈ పాత్రంలో కన్నీరాయపడి. అనంతరం సర్వలోక ప్రసిద్ధమాంబడి అవనుடைய నామాడిகளை ప్రవర్తిప్పిக்கும் ఇవள் నిరతిశే భోగ్యమాన తిరుక్కోళూరులే போயிப்புக்கு மீண்டு போருமோ என்று அவளுடைய నీలోపకరణమాన పూవైகளை కేక్కిరాళ్. సర్వలోక ప్రసిద్ధమయ్యేటట్టుగా ఆయన యొక్క నామాలని ప్రవర్తింపచేసినటువంటి ఈమె నిరతిశయ భోగ్యమైనటువంటి తిరుక్కోడూరులో పోయి ప్రవేశించింది. మీండు పోరుమో, తిరిగి వస్తుందా మా అమ్మాయి అని ఆవిడ యొక్క ఆట పరికరాలు, ఆవిడతోటి ఆడుకునేటువంటి లీలోపకరణమైన పూవైகளை కేక్కిరాళ్, చెట్టు చిలకలని అడుగుతూ ఉన్నారు తల్లిగారు. ఊరుం నాడుం ఉలగముం తన్నై పోల్. ఊరుం అంటే తాన్ ఇరుందు ఊరు, తాన్ ఇరుంద ఊరు, తాను ఉన్నటువంటి ఊరు. నాడుం అంటే అత్తోడే సేరందనాడుం, పక్కపక్కలు ఉంటాయి చుట్టుపక్కల ఊర్లు, ఆ ఊర్లు. తర్వాత ఉలగముం నాట్టోడు అణైంద లోకముం, ఈ ప్రదేశాలతో కూడినటువంటి మొత్తం లోకం కూడాను. తన్నైపోలే, తన్నైపోలే తనవలే, అవనుடைய పేరుం తారుగడం పిదత్త,
அவனுடைய பேரையும் తారయ్యం బహుముఖமாக పెదత్తుంబడియాగా ఆయన కన్నా చిరునామాలను తారయ్యం మాలలను బహుముఖమాగా అనేక రీతులుగా పెదత్తుంబడియాగా జల్పించేటట్టుగా. పెదత్తు అంటే జల్పం. జల్పం అంటే ఏమిటి? మామూలుగా వాటిని అనుసంధానం చేసుకుంటున్నారంటే ఒక క్రమంలో ఒక లైన్ లో ఉంది వ్యవహారం అని. పెదత్తు జల్పించడం అంటే ఏమిటి? ఒక క్రమం ఏమి లేదు, అక్రమంగా ఏది ఎప్పుడు గుర్తొస్తే అదాన్నప్పుడు భావించి మాట్లాడుతూ ఉండటం పెదత్తుంబడియాగా. ఆకాశవత్ అతిలంఘ్యమాన పెదత్త వాన్ కర్పు ఎడరి అంటే ఆకాశవత్తు అనతిలంఘ్యమాన స్త్రీత్వ మర్యాదే. ఆకాశము వలె చాలా గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి స్త్రీత్వ మర్యాదని కడందు దాటి వళం చేర్ కర్పుడై నల్వళం చేర్ పజనం తిరుక్కోళూర్కే. సమృద్ధి స్త్రీత్వ మర్యాதை கடந்து விலட்சணமான சம்புத்தியோடே சேரந்த நீர் நிலங்களை உடைத்தான తిరుక్కోళూరుకే చెన్ను చేరుమవళాయ్. సమృద్ధితోటి చేరి ఉన్నటువంటి అంటే మంచి పంటలు, ఆ పంటలకు తగినటువంటి నీటి సమృద్ధి, వీటన్నిటినీ కలిగినటువంటి తిరుక్కోళూరుకే చెన్ను చేరుమవళాయ్ వెళ్ళి చేరి ఉంటుంది మా అమ్మాయి. తన్నై పిరిగైకు చేరు కొడియేన్ கொடிப்போருங்கொல் பூவை கொடிப்போருங்கொல் தன்னை பிரிகைக்கு ஈடான குழுமையை உடையவன் పెన్ వెల్లయ్యాయ్. కొడియేన్ పాపిష్టురాల్ని. ఏమిటి నేను చేస్తున్నటువంటి పాపం? ఆ అమ్మాయిని దూరం చేసుకోవడమే. ఆ అమ్మాయిని ఎడబాయటం అనేటువంటి పాపాన్ని చేసినటువంటి నేను ఉపజ్ఞాపేక్షమాన కొడిపోలే అవనై కిత్తి అల్లదు దరిక్క మాటాద అవள். ఆవిడ కొడిపోరుంగోల్. ఆవిడ ఎలాంటిది? ఉపజ్ఞ అపేక్షమాన కొడిపోలే. ఒక చిన్న తీగ, దానికి ఉపజ్ఞం అవసరం. ఉపజ్ఞం అంటే దానికి ఆధారానికి ఒక కర్రో తీగో అవసరం కదా. అలాంటి కొడిలాగా ఉన్నటువంటి మా అమ్మాయి. మరి ఇప్పుడు మా అమ్మాయికి ఉపజ్ఞం ఏమిటో తెలుసా? అవనై కిట్టి అల్లదు దరిక్క మాటాద అవள். ఆయనే ఉపజ్ఞమైనటువంటి ఆ తిరుక్కోళూరు వెంబెరమాన్ని చేరితే తప్ప ధరించి ఉండలేనటువంటి మా అమ్మాయి. కొడియే నేనేమో పాపిష్టురాల్ని, మా అమ్మాయిని దూరం చేసుకునేటువంటి పాపం కలిగిన దాన్ని నేను. మా అమ్మాయి తీగ లాంటి చిన్నది. ఎలాంటి తీగ? ఉపజ్ఞం అవసరమైనటువంటి తీగ లాంటి చిన్నమ్మాయి మా అమ్మాయి. ఉపజ్ఞం అంటే ఏమిటి? ఆధారం కదా. ఎవరిని ఆధారం? అదిగో అక్కడ వేయించేసి ఉన్నటువంటి తిరుక్కోళూరులో వేయించేసినటువంటి కన్నపిరాన్నే ఆధారంగా కలిగినటువంటి అమ్మాయి. ఆయన్ని సమీపిస్తే తప్ప ధరించి ఉండలేనటువంటి అమ్మాయి. మీండు పోరుమో తిరిగి వస్తుందా? ఓవైగాళ్ ఓ చిన్న చిలకల్లారా, మా అమ్మాయి తిరిగి వస్తుందా అని అడుగుతున్నారు తల్లి. ఎన్నై పోలండే ఉంగడుకు చొల్లి పోగ కూడుమిరే. అదిగో నేనైతే తల్లిని, నాతో చెప్తే చెప్పచ్చు, లేకపోతే లేదు. కానీ మీరు పెంచినటువంటి చిలకలు కదా. ఉంగడుకు చొల్లిపోగ కూడుమిరే, మీతో చెప్పే ఉంటుంది. సొల్లుంగోల్ చెప్పండి అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. 2వ పార్టు 7 వ్యాఖ్యానం 222వ పేజీలోనే. తిరుక్కోళూర్కే పోయి పుక్కవన్ పెన్ వెள்ளை மேல வருமோ சொல்லிகோள் ఎన్ను పోవైగలై తిరుత్తాయార్కే కిరాడు. తిరుక్కోళూరుకే వెళ్ళి ప్రవేశించినటువంటి మా అమ్మాయి తిరిగి వస్తుందా? சொல்லிகோள் చెప్పండర్రా అని పూవైగలై తిరుత్తాయార్కే కిరాడు. ఆ చిట్టి చిలకలని తల్లిగారు కేక్కిరాడు ప్రశ్నిస్తున్నారు. ఊరుం నాడుం ఇత్యాది. ఊరుం నాడుం ఉలగముం తన్నై పోలు ఇవ్విరుప్పిల్ ఎన్న కురయ్యుండు. అది ఏమిటి మా అమ్మాయి వైభవం? ఊరు నాడు ఉలగముం తన్నై పోలు. ఈ ఊరుని, పక్క ఊళ్ళని, లోకం మొత్తాన్ని కూడా తనవలే, తనకి సర్వేశ్వరుడి విషయంలో ఎంత ఆర్తి అభినివేశం ఉన్నాయో అదే రీతిగా దిద్దుబాటు చేసినటువంటి అమ్మాయి మా అమ్మాయి. కానీ ఇవి రుప్పిల్ ఎన్న కురయ్యుండు, ఇంగే ஒரு குறை உண்டாய் అంగే అది తీరపోనాడు. అసలు ఈ స్థితిలో ఏమిటండి మా అమ్మాయి కొరత? అందరూ ఈవిడ మాటే విని వాళ్ళందరూ దిద్దుబాటు అయి ఉన్నటువంటి స్థితి. కానీ ఇంకెవరు కురై ఉండాయ్. ఇక్కడ ఈ తిరుక్కుడుగూరులో ఉంటే ఏదో ఒక కొరత ఉన్నట్టు అంగే అది తీరపోనాడు. ఆ కొరత ఏదో అక్కడ ఆ తిరుక్కోళూరులో తీరుతుందని వెళ్ళిందా మా అమ్మాయి? ఎందుకు వెళ్ళటం? ఇక్కడ ఏదైనా కొరత ఉంటే కదా. ఏదైనా మనం ఒక చోట నుండి
ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్నాం, లేదా అలా వెళ్తున్నామంటే ఏమిటి, ఇక్కడ లేనటువంటి అనుభవం ఏదో అక్కడ పొందడానికి వెళ్తున్నామని కదా అర్థం. మరి మా అమ్మాయికి ఈ ఊర్లో ఏ కొరత ఉన్నది కనుక ఈ తిరుక్కురుగూరులో అందరు ఊరు నాడు ఉలగమం తన్నైపోలన్నట్లుగా అలా దిద్దుబాటు చేసింది కదా, అందరినీ తన వలె ప్రీతి కలిగిన వాళ్ళని చేసింది కదా. అంగే అది తీరపోనాడు, ఇక్కడ ఏదో కొరత ఉన్నట్లు ఆ కొరత తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళిందా. ఇంగే బోధయంత పరస్పరం పన్నుగైకు ఆడిల్లామై ఎత్ర పూర్వే సాధ్యాస్తంతి దేవాహ ఎన్నువరు దేశ విశేషం తేడిపోనాడు. ఇక్కడ భగవద్గుణానుసంధానానికి సాటి మనుషులు లేక వెళ్ళిపోయిందా. మనకి భగవద్గీతలో చెప్తాడు కదా ఆయన, బోధయంత పరస్పరమని. ఇదిగో భగవద్ భక్తులు ఉన్నారు అంటే ఎందుకు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు, వీళ్ళకి తెలియని విషయాలు వాళ్ళు, వాళ్ళకి తెలియని విషయాలు వీళ్ళు చెప్పుకుంటారని కాదు. ఒక వ్యక్తి చెప్తున్నారు, 10 మంది వింటున్నారు అంటే చెప్పే ఆవిడికి ఏదో అన్నీ తెలుసు, వినేవాళ్ళకి ఏమి తెలియదని కాదు. భగవద్గుణానుసంధానం, ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రీతిగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారు అనుభవించినటువంటి గుణాన్ని వీరు అనుభవించినటువంటి వారి సౌశీల్య గుణాన్ని ఇంకొకరితోటి పంచుకున్నట్లుగా బోధయంతా పరస్పరం పండుగైకు ఆడిల్లామై, అలా భగవద్గుణానుసంధానానికి నాకు ఇక్కడ ఎవ్వరూ సహకారం లేరమ్మా అని. ఎత్ర పూర్వే సాధ్యాస్తంతి దేవాహ ఎన్ను ఒక దేశ విశేషం తేడిపోనాడు. ఎక్కడైతే ఆ నిత్యశూలే ఎప్పుడు సదా పశ్యంతి సోరయ అని ఆయన యొక్క చిరునామాలని అనుసంధానం చేస్తూ ఉపనిషత్తులని చిరునామా అనుసంధానం చేస్తూ ఎప్పుడు ఆయన్నే స్తోత్రం చేస్తూ ఉండేటువంటి ఆ ఒక దేశ విశేషం తేడిపోనాడు. ఆ పరమపదానికి ఏమైనా వెతుక్కుంటూ వెళ్ళిందా. అక్కడైతే నిత్యసూరులు ఉంటారండి, ఆ నిత్యసూరులు ఎప్పుడు భగవన్నామానుసంధానంలోనే ఉంటారు. కానీ ఇక్కడ నాకు బోధయంత పరస్పరం అని ఆళ్ళిల్లయి, అదే మనుషులు ఎవరు లేదా, సహకారం లేరు కదా భగవద్గుణానుసంధానానికి. ఆ కొరత తీరేటట్లుగా ఏమైనా పరమపదానికి వెళ్ళిపోయిందా మా అమ్మాయి ఏమైనా. నిరంజన పరమం సామ్యం ఉపైతి ఎందు அவன் அங்குள்ளாரை தன்னோடு சாமியா பன்னராம்படி பண்ணினா போலேயாகாதே ఇంగుళ్ళారై ఎవరు తన్నోడ పన్నినపడి. నిరంజన, అసలు మా అమ్మాయి వైభవం ఎంత, ఊరుం నాడు ఉలగముం తన్నైపోడు అన్నారు కదా. అసలు పరమాత్మ యొక్క స్వభావమే మా అమ్మాయికి కూడా ఉంది. ఏమిటో తెలుసా అది, నిరంజన పరమం సామ్యం ఉపైతి ఎందు. ఆ పరమపదానికి వెళ్ళినటువంటి జీవుడు ఆయనతో పాటు సామ్యాపత్తి మోక్షాన్ని పొందుతూ ఉన్నాడా. ఏం చేస్తాడు ఆయన, అవన్ అంగుళ్ళారై తన్నోడు సామ్యాపన్నరాంబడి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తమనతో సమానమైనటువంటి రూపాలు కలిగినటువంటి వాడిగా చేసినట్టుగా కదా. ఇంగుళ్ళారై ఎవరు తన్నోడొక్క పండినపడి. అదే రీతిగా మా అమ్మాయి ఏం చేసింది, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ తనతో సమానంగా చేసేసింది కదా. అందుకనే ఊరుం నాడు ఉలగముం తన్నైపోల్, అదిగో లోకంలో ఉన్న వాళ్ళందరూ తనవలే. ఆడవాళ్ళు ఎంత ఆర్తితోటి ఆయన యొక్క దర్శనం కాకపోతే అవసన్నులవుతూ ఉన్నారు, అదే స్థితి ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తులు విన్నటువంటి వాళ్ళకు కూడా కలిగేటట్టుగా చేసిందా. వాళ్ళకు కూడా సామ్యాపత్తి, సమానమైనటువంటి స్థితి. ఆయన ఎలాగైతే శ్రీవైకుంఠంలో ప్రవేశించినటువంటి వాళ్ళకి తనతోటి సమానమైనటువంటి రూపాన్ని అన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు, అలానే మా అమ్మాయి కూడా ఇంగుళ్ళారై ఎవరు తన్నోడొక్క పండినపడి, ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తమతో సమానంగా చేసిందా మా అమ్మాయి. ఊరుం నాడుం ఉలగముం తన్నైపోలు. ఊరు నాడు పక్క ఊళ్ళు, ఉలగముం లోకమంతా కూడా తనవలే. తాన్ ఇరుంద ఊరుం అత్తోడు తోల్ తీండియాన నాడుం అత్తోడు చేరంద లోకముం. ఊరుం నాడుం ఉలగముం అంటే తాను ఉన్నటువంటి ఊరు, దాంతో సంబంధం కలిగిన పక్క ఊళ్ళు, వీటితోటి కూడినటువంటి మొత్తం లోకం. అదో ఆయన ఏం చేశాడంటే, ఆయన వైభవం ఎక్కడ, మా అమ్మాయి వైభవం ఎక్కడ మీరు చూసారా. రామావతారత్తిലും ఓ ఊరేరే తిరుందిత్తు. రామచంద్రుడు ఏదైనా దిద్దుబాటు చేశాడంటే ఏం దిద్దుబాటు చేశాడండి, అదిగో అయోధ్య పట్టణాన్ని మాత్రమే దిద్దుబాటు చేయగలిగాడు. కానీ మా అమ్మాయో ఇంగు సంసారమాగ తిరుందిత్తు కిడీరియంగా, ఇదిగో ఈ లోకం మొత్తాన్ని ఊరుం నాడు ఉలగము తన్నైపోడన్నట్లుగా లోకాలన్నింటినీ దిద్దుబాటు చేసిందా. ఆయన దిద్దుబాటు చేస్తే కేవలం అయోధ్య పట్టణాన్నే కదండి. కానీ మా అమ్మాయి అలా కాదే. మరి అలాంటి అమ్మాయి ఇందు సంసారమాగతిరుందిత్తు కిడీరియంగై అని ఇక్కడ
இன்று நம்மளவும் வரவேறி வர ఏరిప్పాయుంబడిరే ఇవళ సంబంధం వెళ్ళమిట్టపడి ఇంద్రు ఈవేళ ఆ సంబంధం లోకమంతా ఆళ్వార్లు దిద్దుబాటు చేసినటువంటి ఆ భాగవత సంబంధం, ఆ భాగవత ప్రవాహం, ఆ ప్రవాహం ఇంద్రు ఈవేళ నమ్మడవం వరవేరిప్పాయుంబడిరే మన వరకు వచ్చేటట్లుగా కదా. ఇవాళ సంబంధం వెళ్ళమిట్టపడి ఆళ్వార్ల యొక్క సంబంధం అలా ప్రవహించి 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 మన వరకు వచ్చిందా? అదేంటండి మన వరకు ఎలా వచ్చింది? ఆనాడంటే ఆళ్వారు వేయించేసి ఉన్నారు కాబట్టి ఆ వేళ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆ సంబంధం తెలిసింది. ఆ సంబంధం మన వరకు ఎలా వచ్చిందంటే అదే కదా గురు పరంపర అంటే. నమ్మాళ్వాళ్ళ నుండి నాదములకి, నాదముల నుండి ఆళ్వందాలకి, ఆళ్వందాల నుండి ఎంబెరుమానాలకి, అలా వారి నుండి ఇలా ఆచార్య పరంపర మన ఆచార్యుల వరకు వచ్చి మన ఆచార్యుల ద్వారా మనకు ఆ సంబంధం కలిగింది అంటే అది ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ప్రవాహం అంటే నమ్మాళ్వాళ్ళ నుండి వచ్చినటువంటి ప్రవాహం. నమ్మాళ్వాళ్ళు ఏం చేశారు? పూర్వం నాడు ఉలగముం తన్నైపోడన్నట్టు ఆనాడు అందరినీ దిద్దుబాటు చేస్తే ఆ భాగవత ప్రవాహం, ఆ భాగవతులకి పరమాత్మ మీద ఉన్నటువంటి ఆర్తి అతిశయం అదంతా కూడా ఒక ప్రవాహం వలె వచ్చి ఈనాడు మనల్ని కూడా అందులో సంబంధం వెళ్ళమెట్టబడి ఇవాళ సంబంధం మనకు కూడా ఆ ప్రవాహం వచ్చి మన మీద చేరేటట్టుగా కదా అని ఇదట నంబిళ్ళ గారి శ్రీ సూక్తట. ఏమనేది? ఇందు నమ్మడవం వరవేరిప్పాయుంబడిరే మన వరకు వచ్చి చేరేటట్టుగా కదా ఇవాళ సంబంధం వెళ్ళమెట్టబడి వారి యొక్క సంబంధం ప్రవహించిన ప్రకారం అనేటువంటి వాక్యాన్ని మరి ఏం చెప్పారంటే వేలక్కుడి స్వామి వారు దీన్ని ఒక అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర ఏ పెన్నున్నా, ఎర్ర పెన్నైనా, నల్ల పెన్నైనా, బ్లూ పెన్నైనా, ఆకుపచ్చదైనా ఏదైనా పర్వాలేదు, మీరు దాన్ని అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వాక్యం అట అది. ఏదది? ఇందు నమ్మడవం పరవేరుప్పాయుంబడిరే ఇవాళ సంబంధం వెళ్ళమెట్టబడి అంటే ఊరుం నాడు ఉలగముం తన్నైపోలనేటువంటి ఆనాడు ఆళ్వార్లు చేసినటువంటి దిద్దుబాటు, ఆ దిద్దుబాటు అనే ప్రవాహం ఈవేళ మన వరకు కూడా వచ్చి చేరింది అని నంబిళ్ళ గారు చెప్పినట్టుగా ఏది పరమాత్మ ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సామ్యాపత్తిని కలుగజేశాడు. ఆళ్వార్లు ఏం చేశారు? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ దిద్దుబాటు చేశాడు. అయితే రామచంద్రుడు మహామారిస్య అయోధ్య పట్టణాన్ని మాత్రమే దిద్దుబాటు చేశాడు, కానీ సంసారం మొత్తాన్ని దిద్దుబాటు చేసినటువంటి వైభవం మన ఆళ్వార్ నాయకిది అంటూ ఏమిటి? పరమాత్మ చేరుకున్నటువంటి వాడని తనతో సామ్యాపత్తినిస్తాట పరమాత్మ. అలానే ఆళ్వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళకి తమతో సామ్యాపత్తిని ఇస్తాడు, సమానమైన స్వభావం కలిగిన వారుగా చేస్తారట ఆళ్వార్లు. అలానే ఈ ప్రకృతి కూడా తనతో చేరినటువంటి వాళ్ళకి తనలాంటి స్వభావాన్నే కలుగజేస్తుంది అంటూ చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు. చిత్ అంటే ఎవరు? నమ్మాళ్వార్లు. ఈ అచిత్తు అంటే ఏమిటి? ప్రకృతి. ఈశ్వరుడు అంటే ఎవరు? సర్వేశ్వరుడు. ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఈ అచిరాది మార్గం ద్వారా పరమపదానికి వెళ్ళినటువంటి జీవుడికి తనతో పాటు సామ్యాపత్తి మోక్షాన్ని ఇస్తాడు. అది ఈశ్వరుడు యొక్క కార్యం. అలానే ఆడవాళ్ళు చిత్తని చెప్పబడేటువంటి నమ్మకం వాళ్ళు ఏం చేశారు? తన వలే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దిద్దుబాటు చేసి తనకి ఎంతటి ప్రీతి అయితే పరమాత్మ మీద ఉన్నదో అలాంటి ప్రీతిని కలుగజేశారు ఆడవాళ్ళు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి. అందుకనే ఊరుం నాడు ఉలగము తన్నైపోలన్నారు. మరి మూడవది ప్రకృతి. ఈ ప్రకృతి అంటే ఏమిటి? అజ్ఞానం, ఈ సంసారం. ఈ సంసారంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తుంది? మనల్ని కూడా ఆ విషయ వాసనలలో పడేసి మనల్ని కూడా ఈ సంసారం అంటే వ్యామోహం కలిగిన వాళ్ళుగా చేస్తుంది ఈ ప్రకృతి. అంటే చిత్తుకి అదే స్వభావం, అచిత్తుకి అదే స్వభావం, ఈశ్వరుడికి అదే స్వభావం. ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళ స్వభావం వీళ్ళకి కలిగేలాగా చెయ్యటం అనేటువంటిది వాటి యొక్క స్వభావం అంటూ లోకేవతేన్న పరమార్థ సమగ్ర భక్తి యోగా என்னும்படியே எல்லாம் மேடுகளிலும் ஏறித்து என்கே లోకే అవతీర్ణ పరమార్థ సమగ్ర భక్తి యోగాయ అని దీంట్లో ఆళ్వందాల స్తోత్రరత్నంలో ఆళ్వందాలు చెప్పినట్లుగా ఏమిటి? అవతీర్ణ పరమార్థ సమగ్ర భక్తి యోగాయ అంటే అవతరిக்கப்பட்ட పరమార్థ సమగ్ర భక్తి యోగత్తయుడెవరన్నపడి అవతరించబడినటువంటి పరమార్థ సమగ్ర భక్తి యోగం కలిగినటువంటి వారు నమ్మాళ్వార్లు అంటూ ఎలాంటిదట అది?
ఎల్లాం మేడుగలిం మేరిత్తు ఎన్గే. ఆళ్వార్ల యొక్క భక్తి అనేటువంటి ప్రవాహం ఏం చేసింది అంటే, ఒక ప్రవాహం, ఏదైనా ఒక ప్రవాహం పల్లపు ప్రాంతానికి వెళ్ళటం సులభం, కానీ ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేయాలి, ఏ మోటార్లో పెట్టి ఈ నీటిని తోడి ఆ ఎత్తు ప్రాంతాల్లో నింపాలి. కానీ ఆళ్వార్ల యొక్క భక్తి అనేటువంటి ప్రవాహం అలా ప్రవహించి ప్రవహించి అలలు కొట్టి కొట్టి ఆ ఎత్తు ప్రదేశాలను కూడా నింపేసింది. ఏమిటా ఎత్తు ప్రదేశాలు? ఈ సంసారంలో ఉన్నటువంటి జీవుడికి భగవంతుణ్ణి ఆశ్రయించడం అనేటువంటిది ఎత్తు ప్రదేశం లాంటిది, చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటి ఎత్తు ప్రదేశాలైనటువంటి ఈ చేతనుల యొక్క స్వభావాన్ని కూడా మార్చేసినటువంటిది ఇదిగో ఆళ్వార్ల యొక్క భక్తి అనేటువంటిది. అలా ఆ భక్తి అనేటువంటి ప్రవాహం కొచ్చి ప్రవహించి ప్రవహించి ఎత్తు ప్రాంతాలను కూడా కొట్టి 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 వాటన్నిటిని నింపి మనందరి దాకా తీసుకొచ్చింది ఆ ప్రవాహము అంటూ, ఎలా ఊరుం నాడుం ఇత్యాది, ఊరుం నాడుం ఇత్యాది. కాలయ్య చెందిరిందు కరియ కొరవి కణంగల్ మాలిన్ వరవసొల్లి అని కాలయ్య చెందిరిందు కరియ కురువి కణంగల్ మాలిన్ వరవసొల్లి అని. బ్రాహ్మ ముహూర్ത്തത്തിലെ ചില്ലക്കുകളും കൂടാ എഴുந்திരിന്തു അവൻ ఎవൾ పక్కల్ పిచ్చేరి వరుంబడియే చొల్లా నిన్న అని. ఎంతలా మార్చేశారు ఆళ్వార్లు అంటే చెప్తున్నారు నాట్యార్ తిరుమలలో గోదమ్మ. ఏమిటట, కాలయ్య చెందిరిందు, పక్షులు కూడా కరియ కురువిగల్, ఆ చిన్న చిన్న పక్షులు తెల్లవారుదామనే లేచి కరియ కురువి కణంగల్ సమూహాలు మాలిన్ వరవసొల్లి, అదిగో ఆ సర్వేశ్వరుడు వచ్చేస్తున్నాడమ్మా అని ఆయన రాకని చెప్పి అన్నట్లుగా బ్రాహ్మ ముహూర్ത്തത്തിലെ చిల్లుక్కుകളും కూడా ఎഴുந்திరిందు. బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఆ పక్షులు కూడా మేల్కొని అవన్ ఎవள் పక్కల్ పిచ్చేరి వరుంబడియే చొల్లా నిన్న, ఆయనకి ఇదిగో గోదమ్మ మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని చెప్పి ఆయన రాకని చెప్తూ ఉన్నాయట ఆ పక్షులన్నీ. అలా తెల్లవారుజామునే లేచి ఆయన యొక్క రాకని తెలుసుకునేటట్లుగా అంతలా ఊరుం నాడుం ఉలగముం తన్నైపోలన్నట్లుగా దిద్దుబాటు చేశారు ఆడవాళ్ళు. తాన్ ఇరుంద విడత్తే సెల్ల వేండుం అవన్ ఇవల్ ఇరుంద విడత్తు ఏరవరుంబడియే చొల్లి. తాన్ ఇరుంద విడత్తే సెల్ల వేండుం అవన్ సెల్ల వేండుం అవన్. వాస్తవానికి పెరుమాళ దగ్గరికి మనం వెళ్ళాలా అండి? మన దగ్గరికి పెరుమాళ్ళు వస్తాడా? కోవెలకు మనమే కదా వెళ్ళాలి. కానీ వాస్తవానికి ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఆయనే గోదమ్మ దగ్గరికి వస్తున్నాడు అని. తాను ఇరుంద వెళితే చెల్ల వేండుమవన్, ఆయనున్న చోటకి మనం కదా వెళ్ళాలి. అలాంటి ఆయన ఎవళ్ళిరుంద విడుస్తూ ఏరవరుంబడి అయితల్లి, ఈవిడ ఏం చేసి ఉన్నటువంటి ఈ స్థానానికి వస్తున్నాడు అనేటువంటి దాన్ని చెప్పి, తన్నై పోల్ అవనుడయ పేరుం తారుగలమే పెదత్త. తన్నై పోల్ తన వలె, అవనుడయ ఎవరి వలె, ఆళ్వార్ నాయకి వలె, అవనుడయ పేరుం తారుగలమే పెదత్త. అవన్ పెదత్త అంటే ఆళ్వార్ల వలె లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నామాలని తిరుమాలని అనుసంధించేటట్లుగా చేసినటువంటి వారు. భగవంతుడి కంటే కూడా ఆళ్వార్ల యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? భగవంతుడు ఎవరికండి జ్ఞానాన్ని ఇచ్చాడు? ఎంతమందికి జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే, అవన్ వయర్వర మదినలం అరుళ వంద పిదత్తిరే ఇవలదు, ఎవరు తాన్ అడియాగ వంద పిదత్తిరే ఎవరగలదు. ఆ సర్వేశ్వరుడు ఒక్క ఆళ్వార్లకు మాత్రమే మయర్వర మదినలం ఇచ్చారా? అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఎంతమందికి ఇచ్చారండి పెరుమాళ్ళు? ఆళ్వార్లకు మాత్రమే. కానీ ఆళ్వాళ్ళు ఎంతమందికి జ్ఞానాన్ని కలుగజేశారండి? ఇదిగో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ. అది కదా ఇది మయర్వర మదినలం అరుళ వంద పెదత్తిరేయవలదు. ఆ సర్వేశ్వరుడు ఆ భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇవ్వగా వచ్చినటువంటి ఆర్తి పెదత్తు ఈ జల్పం కదా ఎవలదు ఆళ్వార్ నాయకుడి. కానీ ఎవరు తానడియాగ వంద పెదత్తిరే ఎవరగలదు. ఎవరగలదు అంటే మనది, మనకున్నటువంటి ఈ పిచ్చి, ఈ పెదత్తు, ఈ జల్పం మనకి ఇంతమందికి ఎలా వచ్చింది? ఈ జల్పం అంతా ఈ అక్రమంగా ఆయన నామాలను అనుసంధానం చేయటం, ఆ ప్రీతిలో ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం, అదంతా ఎవరు తానడియాగ వంద పెదత్తిరే ఎవరగలదు. ఎవరు తానడియాగ ఇదిగో ఈ ఆళ్వార్ నాయకి ద్వారా వచ్చినటువంటి వ్యామోహం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరిది. ఆయన మహా అయితే ఒక ఆళ్వార్లకి జ్ఞానాన్ని ఇచ్చాడండి. కానీ ఆళ్వార్లు మాత్రం ఎంతమందికి? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తన వలె చేసినటువంటి వారు. అవన్ పెదత్త నేనైతు చొల్లుగయ్యన్నియే
భగవద్గుణంగళిలే అవగాహిత్తు ఉణర్తియత్తు చుల్లుంబడియాగ పన్ని. పిదత్త అంటే జల్పం, ఏదో భావించి నేను ఆయన సౌలభ్యం కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు, సౌశీల్యం కలిగిన వాడు, సులభుడు అని ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఇక్కడ ఈ రీతిగా భావించాలి, ఆయనకి ఇలా తిరువారాధన సమర్పించాలి అని ఇవన్నీ భావించి చెప్పడం కాదు. ఎంతలా వ్యామోహం అంటే నేనైతుల్లుగా ఎన్నికి ఏదో ఒక ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆ రీతిగా చెప్పడం కాదండి. భగవద్గుణంగళిలే అవగాహిస్తూ ఉణర్తి అత్తి చొల్లుంబడి ఆగపన్ని. లోకంలో ఉన్న వాళ్ళందరినీ పెదత్తన్నట్లుగా పిచ్చేరేటట్లుగా చేసినటువంటి వారు ఆడవాళ్ళు. ఏదో ఆయన గుణాలను భావించి మాట్లాడటం కాదండి, ఆయన గుణాలలో భగవంతుడి యొక్క సర్వేశ్వరి యొక్క గుణాలలో అవగాహించి మునిగిపోయి వాటిని అనుభవించి పిచ్చేరి వ్యామోహపడి పిచ్చేరి పిచ్చేరి ఉణర్తియత్తు అదిగో తెలివి నశించి చొల్లుంబడి ఆగపన్ని. తాము ఏం చెప్తున్నారు, ఒక క్రమం ఏమీ లేదు, అక్రమంగా వాటిని జల్పించేటట్లుగా అంత వ్యామోహాన్ని లోకులకి కలుగజేసి అవనుడయ పేరుం తారుగళం, ఆయన యొక్క పేరుం తారుగళం, ఆయన యొక్క నామాలని తిరుమాలని అని ఎలాగా పాడారు ఆళ్వారు. సెంగెన్నుం చక్కరమెన్నుం తుజాయ్ ఎన్నుం ఎన్మదు దేవదేవ పిరాన్ ఎన్బదు విరై మట్టలర్ తంతుజాయ్ ఎన్బదాగై. అది ఎలాగా ఆయన యొక్క నామాలని, ఎలాగా నామాలని అంటే సెంగెన్నుం చక్రమెన్నుం తుజాయెన్నుం, శంఖము అంటారు, చక్రం అంటారు, తిరుత్తుజాయ్ అంటారు. తర్వాత దేవదేవ పిరాన్యన్బదు, దేవదేవ దేవతలకే ఉపకారకుడు అంటారు. వెరై మట్ట అలర్తంతుజాయ్, ఆ తేనెలు ప్రవిస్తూ ఉండేటువంటి వికసించినటువంటి తంతుజాయ్ చల్లని తిరుత్తుజాయి అని చెప్పడం అనేటువంటిది అవే. ఇది ఒక క్రమం ఏమీ లేదు. మొదట సెంగన్నం చక్రమెన్నం తుజాయ్ అన్నారు, ఆ తర్వాత విరయమట్టల తంతుజాయ్ అన్నారు, దేవదేవ పిరాన్ అన్నారు. ఒక క్రమం ఏమి లేదండి. వారికి ఏ నామం ఆ నోటికి అనిపిస్తే ఆ నామాన్ని అలా అంటూ ఉండటమే. అలా పెదత్త ఋతోయమర్ధో రామస్య జామదగ్నస్య జల్పతః ఎంగిరపడియే. ఋతోయం అర్ధః రామస్య జామదగ్నస్య జల్పతః అని. జల్పతః అంటే అక్రమమాగ చొల్లుంబడి పన్ని ఎన్ను అత్యాహారం, అక్రమంగా దాన్ని చెప్పి అని తెచ్చుకోవాలి అని. ఏమిటట, అక్రమ భాషణத்தை చొల్లుగరదు. జామదగ్నస్య రామస్య జల్పతః అంటే ఏమిటట, ఆ జామదగ్న మహర్షి అంటే పరశురాముడు ఏదో ఒక విషయాన్ని చెప్పాడు అక్రమంగా అని చెప్పినట్లుగా కర్పువాన్ ఇడరి. అలానే లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక క్రమంలో ఆయన యొక్క తిరునామాలని అనుసంధానం చేయటం కాదు, జల్పించేటట్లుగా చేసి పెదత్త ఆ రీతిగా మార్చేలాగా ఊరుం నాడు ఉలగముం తన్నైపోల్ అవనుடைய పేరుం తారుగలమే పెదత్త. అలా వాళ్ళందరినీ మార్చినటువంటి ఆళ్వార్ నాయకి కర్పువాన్ ఇడరి. కర్పువాన్ ఇడరి అంటే వానాన కర్పై ఇడరి, గొప్పదైనటువంటి స్త్రీత్వాన్ని ఇడరి విడిచిపెట్టేసి. ஒருவரால் கடக்க வண்ணாத மரியாதையை கடந்து மலை போலே இருக்கிற மரியாதையை கால் கீழே అగప్పట్టదు ஒரு క్షుద్ర పాషాణத்தை இடరుమా పోలే ఇడరి. ఎవ్వరి చేత దాటడానికి సాధ్యం కానటువంటిది ఆ మర్యాద, స్త్రీత్వ మర్యాద. అలాంటి దానిని దాటి, ఎలాంటిది ఆ మర్యాద, మలైపోలే ఇరుక్కిర మర్యాదయే. ఈ ఆళ్వారి యొక్క మర్యాద స్త్రీత్వ భావన ఒక పర్వతం అంతా అనుకున్నాం. ఎప్పుడైనా పర్వతాన్ని దాటడం చాలా కష్టం కదండి. అలాంటి పర్వతం లాంటి ఆ స్త్రీత్వ మర్యాదని కాలు కీజే అగప్పట్టదు ఒక క్షుద్ర పాషాణత్త ఎడరమా పోలే ఎడరి. కాలు కింద పడినటువంటి ఒక గులకరాయిని దాటడం సులభం, పర్వతాన్ని దాటడం చాలా కష్టం కదా. కానీ ఆళ్వాళ్ళు తమ యొక్క స్త్రీత్వ మర్యాద అనేటువంటి పర్వతాన్ని ఒక చిన్న గులకరాయిని కాలుతో పక్కకు తోసి దాటి వెళ్ళిపోయినట్టుగా అలా విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి. పెరువెళ్ళమానదు తిరుక్కరైగలోడు పెరేకరైగలోడు వాసెర వేరుమా పోలే. పెద్ద ప్రవాహం, అది గట్టు చిన్నదా పెద్దదా అనే తారతమ్యం లేదు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోవటానికి అది చిన్న గట్టైనా కొట్టుకుపోతుంది, పెద్ద గట్టు బలమైనటువంటిదైనా కొట్టుకుపోతుంది.
అలా మా అమ్మాయి యొక్క ఆర్తి అభినివేశం అనేటువంటి ఆ ప్రవాహంలో ఆవిడ యొక్క స్త్రీత్వ మర్యాద అనే పర్వతం చిన్న గులక రాయిలా అయిపోయింది. అలాంటి ఆ మర్యాదని దాటుకుంటూ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అసలు ఏమిటి కర్పు అంటే మాడం, అచ్చం తొడక్కమానవత్తై మర్యాదే పోగై. మడం అంటే విధేయత, అచ్చం అంటే భయం. ఇలాంటి వాటన్నింటినీ కూడా మర్యాదే పోయి అసలు భావించకుండా వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కర్పువాన్యడరి అంటే మొదటి అర్థం ఏమిటి? కర్పువాన్యడరి అంటే స్త్రీత్వ మర్యాదని దాటి విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి అని. ఇంకొక అర్థాన్ని చెప్తున్నారు. కర్పువాన్యడరి అంటే ఒలియా ఒలియా అరివై ఎన్నిదల్ మంచి జ్ఞానము అని చెప్పొచ్చట అర్థం. పెరియ జ్ఞానత్తై ఎన్నుదల్ ఎన్ను సొల్లువరగల్ పెద్ద జ్ఞానము అని చెప్పేటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి మా అమ్మాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అప్పోదు కర్పెన్ను అలా పెద్ద గొప్ప జ్ఞానం అని చెప్పేటప్పుడు కర్పు అంటే కల్వి అని, అత్తాలే అరివై చొల్లి కర్పు అంటే కల్వి అని చెప్తూ దానితోటి అరివై జ్ఞానాన్ని చెప్పి వాన్ ఎన్ను ఒలియై చొల్లి తాగిరదు. కర్పువాన్ అన్నారు కదా, కర్పువాన్ ఎడరి అన్నారు కదా. కర్పు అంటేనేమో జ్ఞానము అని, వాన్ అంటేనేమో ఒలియై దాఢ్యం, జ్ఞాన దాఢ్యం అంటే మంచి జ్ఞానము కలిగినటువంటిది మా అమ్మాయి అని. అన్నికే కర్పెన్ను కల్వియాయ్ అత్తాలే అదైపోయింది. పెరియ జ్ఞానతేను మాం అభినివేశత్తు పోరు అడవుందాగిరే ఓరళవిలే ఎక్కడైనెక్కదు. అసలు ఆళ్వార్ నాయకి యొక్క అభినివేశానికి ఒక హద్దు ఉంటే ఆవిడ యొక్క జ్ఞానానికి ఒక హద్దు ఉంటుంది. ఆవిడ దాటి వెళ్ళినటువంటి స్త్రీత్వ భావానికి ఒక హద్దు ఉంటుంది. ఆ స్త్రీత్వం ఒక పర్వతం అయితే మాత్రం ఏమిటి కనుక వీరి యొక్క అభినివేశానికి హద్దు లేదు. ఆ హద్దు లేని అభినివేశంలో దేన్నైనా దాటి వెళ్ళేటటువంటి స్థితి అంటూ కావలం కడందు. ఇదిగో ఇక్కడ గోపికల యొక్క స్థితిని చెప్తున్నారు. ఎలా ఉన్నారట వాళ్ళంతా? కావలం కడందు ఎన్నక్కడ వదిరే, కాపలా వాళ్ళను కూడా దాటి వెళ్ళిపోయినట్లు కృష్ణ పరమాత్మ యొక్క ఆ మురళీగానాన్ని వినగానే ఎక్కడ వాళ్ళు అక్కడే గుమ్మల్లో ఉన్నటువంటి కాపలా వాళ్ళని తల్లిని తండ్రిని వేళ్ళను కూడా దాటుకుంటూ వెళ్ళిపోయినట్లుగా యయోచ కాచిత్ ప్రేమాంధ అన్నట్టుగా కిందిస్తున్నారు ఆ శ్లోకం. కాచిత్ కృష్ణేతి కృష్ణేతి ప్రోక్తాలజ్జాముపాయౌ యయోచ కాచిత్ ప్రేమాంధ తత్పార్శ్యం అవిలంబితం అని విష్ణు పురాణంలో పంచమాంశంలో కాచిత్ ఒక ఆవిడ కృష్ణ కృష్ణ అని ప్రోక్త పలుకుతూ లజ్జాం ఉపాయౌ యయాచ కాచిత్ యయౌ విడిచిపెట్టేసింది. కృష్ణ పెద్దవాళ్ళు ఉన్నారనే భావన కూడా లేకుండా కృష్ణ 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 అంటూ ఆ సిగ్గును విడిచిపెట్టేసింది. యయోచ కాచిత్ ప్రేమాంధ తత్పార్శ్యం అవలంబితం. ఇంకొక ప్రేమ గుడ్డిరాలు, ఆ ప్రేమతో గుడ్డిదైపోయినటువంటి ఇంకొక ఆవిడ అదిగో వెళ్ళి ఆయన పక్కనే చేరి కూర్చున్నది అని చెప్పినట్టుగా ఒరుత్తి పురపట్టు పోనార్ ఎవళై కొండు పోనార్ ఆరెన్నిల్. అది అక్కడ పురపట్టు పోనాడు ఎవరక్కడ ఒక గోపిక గారు అలాగా ప్రేమతోటి కృష్ణ 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 అనుకుంటూ వెళ్ళిపోయింది. మరి ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా అలా ప్రేమాంధురాలుగానే ఉంది కదా. ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోయింది కదా. అక్కడ వాళ్ళకేమిటి కృష్ణ పరమాత్మ యొక్క ఆ మురళీ వాయిద్యమో ఏదో పిలిస్తే వెళ్ళిపోయింది ఆవిడ. మరి ఇప్పుడు ఈవిడని ఎవరు తీసుకెళ్లారు మన ఆళ్వార్ నాయకిని అంటే ప్రేమత్తాలే వంద విరుచి వజికాట్టపోనాల్. అదిగో ప్రేమ అంధకారం, ఆ ప్రేమతోటి వచ్చినటువంటి ఒక ఇరుచి చీకటి ఉన్నది కదా, ఆ చీకటి దారి చూపించిందట మన ఆళ్వార్ నాయకికి. రెండంటే ఆళ్వారే ఇదే మార్గం ఆ తిరుక్కోళూరులో ఉన్నటువంటి ఆ కన్నపిరాన్ని మీరు చేరుకోవడానికి అన్నట్టుగా ఎవళై కొండుపోనార్ ఆరెన్నిల్ ప్రేమత్తాలే వంద విరుచి వజికాట్టపోనాల్. ఆ ప్రేమతోటి కలిగినటువంటి అజ్ఞాన అంధకారము మార్గం చూపిస్తే వెళ్ళింది మన ఆళ్వార్ నాయకి కూడా అంటూ గురవః కిం కరిష్యంతి సగ్ధానాం విరహాకిన గురుక్కల్ కిడాయన్న వెండు విజగరదు కోరు కుడినోరు సొరియవల్లరుగలో. అదిగో ఇంకా గోపికలే ఎలా వెళ్ళిపోయారు పెద్దల్ని విడిచిపెట్టి. ఎవర్రా పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళనలా వాళ్ళతో చెప్పకుండా వచ్చేయచ్చా, వాళ్ళనలా ఎదర్తించచ్చా అంటే గురవః కిం కరిష్యంతి దగ్ధానాం విరహాగ్నిన. విరహాగ్నితో దగ్ధమైపోయి ఉన్నటువంటి మనస్సులు కలిగినటువంటి మా మనసులకి గురవః కిం కరిష్యంతి ఏం చేస్తారు ఆ పెద్దలు, మా మనసులో ఉన్నటువంటి ఆ ఆర్తి తీరేలాగా ఏం చేయగలరు వాళ్ళు అని గురుక్కల్ కిడాయన్న
పెద్దలు ఉన్నారా అంటే వెన్రు విజుగిరదు కువరు కుడనీరు సొరియ వల్లరుగలో మాకున్నటువంటి ఈ విరహాగ్ని తగ్గేటట్టుగా ఒక కుండెడు నీళ్ళు ఏమైనా పొయ్యగలరా వాళ్ళు? మా విరహాగ్నిని వాళ్ళు ఎలా చల్లార్చగలరు అంటూ సేరుమిత్యాది ఇంగే అసలు కాక్క విరుక్కిరవల్ இவக்களதே தன் உயிர் வளர்க்கப் போவதே. இங்கே அசலக்காக விருக்கிறாவள் అవళదే తన్ వైరు వళర్కప్ పోవదే. అదిగో ఇక్కడ అసలు కాక్క ఇరుక్కిరవள் అంటే ఇతరులని రక్షించటానికి భావించేటువంటి ఆ అమ్మాయి తన్ వైరు వళర్కప్ పోవదే ఎలా వెళ్ళిపోయింది? ఇంకే అసలు కాక్క విరుక్కిరవள் అవళదే తన్ వైరు వళర్కప్ పోవదే. అదిగో తన పొట్ట నింపుకోవడానికి వెళ్ళింది మా అమ్మాయి. అసలు కాక్క ఇరుక్కిరవள் ఇక్కడ ఉన్నప్పుడు అందరూ బాగుండాలి అని ఊరు నాడు ఉలగము తన్నైపోదు అన్నటువంటి ఆవిడే కదా. అలాంటి మా అమ్మాయి ఈవేళ తన పొట్ట నింపుకోవడానికి వెళ్ళింది అంటే తన అనుభవం కోసం వెళ్ళిపోయింది ఈవేళ నన్ను విడిచి అంటున్నారు ఆళ్వారు నాయకి యొక్క తల్లి. ఇంగే పిరర్ తిరుందుంబడి ఇరుక్కిరైవள் అంగే తిరుందిన విడం తేడిపోవదే. ఇంగే పిరర్ తిరుందుంబడి ఇరుక్కిరైవள் ఇక్కడ ఉన్న నాళ్ళు ఎలా ఉండేది మా అమ్మాయి? అందరినీ దిద్దుబాటు చెయ్యాలి అని ఉన్నటువంటి అమ్మాయి అంగే తిరుందిన విడం తేడిపోవదే ఆ దిద్దుబాటు చేసేటువంటి ఆయన ఉన్నటువంటి ఆ స్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది మా అమ్మాయి. ఇక్కడ అందరినీ దిద్దుబాటు చేసింది, ఇప్పుడు ఆవిడే ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. తన్నై కండు పిరరువాడ ఇరుక్కిర ఇవళ్ తాన్ అవనై కండు వాడపోవదే. తన్నై కండు ఎలాంటిది మా అమ్మాయి? ఆ అమ్మాయిని చూసినటువంటి వాళ్ళు మాకెంత ఉజ్జీవనము అని భావించేటువంటి స్థితి. అలాంటి మా అమ్మాయి ఇప్పుడు ఎలా వెళ్ళిపోయింది? ఇంగే అది కాదు తన్నై కండు పిరరువాడు ఇరుక్కిరైవల్ తాన్ అవనై కండు వాడపోవదే. ఇప్పుడు తన ఉజ్జీవనాన్ని చూసుకొని వెళ్ళిపోయింది. అందరికీ ఉజ్జీవనాన్ని కలిగించేటువంటి మా అమ్మాయి తన ఉజ్జీవనాన్ని చూసుకొని ఆవిడ వెళ్ళిపోయింది అని. ఇంకా ఏమిటి? వాడపోవదే సేరు నల్వళం ఇత్యాది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా మా అమ్మాయి? ఆ తిరుక్కోడూరికి. తిరుక్కోడూరు ఎలాంటిది? సదృశమాన నల్ల సంపత్తు చేరిందిరుప్పదాయ్ నీ నిలంగలయ్యం ఉడైతా ఇరుక్కిర తిరుక్కోడూర్కే. సదృశమైనటువంటి నల్ల సంపత్తు మంచి సంపదతోటి ఉన్నటువంటి ఊరు, నీటి ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి తిరుక్కోడూర్కే పోరుంగొల్ అన్నదు పుగుంగొల్ అన్నపడి ప్రవేశించి ఉంటుంది మా అమ్మాయి ఆ తిరుక్కోడూర్కే. మంచి సంపద కలిగినటువంటి నీటి ప్రాంతాలు కలిగినటువంటి తిరుక్కోడూర్కే వెళ్ళి ఉంటుంది. అన్నియే లేక ఎవళకు మున్నే తన్నెంజుం முற்பட்டபடியாய் அங்கே இருந்து அவள் வழியில் ஒரு குறைகள் நீலே ஒருமோ என்கிறாள் ஆக உமாம். ఎవలకు మున్నే తన నెంజు ముற்பట్టపడియాయి అలా వాళ్ళ అమ్మాయి వెళ్ళిందని చెబుతూనే అమ్మాయి కంటే ముందే ఈవిడ మనస్సు వెళ్ళిపోయింది అని అంగే ఇరిందు అక్కడ ఉంది. ఆవిడ వజీలు వరకు కురైగలు ఇన్నీలే ఆవిడ వెళ్లే మార్గంలో ఏ కొరతలు లేకుండా ఉరుమో వస్తుందా అని ఎంగిరాల్ ఆఘవుమాం అని అంటున్నారు. అంటే ఎవళ్ళకు మున్నే తన నెంజు ముற்பట్టపడియాయి ఆళ్వార్ నాయకి కంటే ముందే ఆవిడ మనసు వెళ్ళిపోవటం చేత ఆ మార్గంలో వచ్చేటువంటి కొరతలన్నీ కూడా రాకుండా ఉంటాయా? ఇన్నీలే ఉరుమో ఏ ఇబ్బందులు లేకుండా మా అమ్మాయి తిరిగి వస్తుందా? ఎంగిరాళాఘవుమాం అన్నియే నల్వలం సేరు பதன திருக்கோடூர்க்கே சேரும் கொடி பூவைகாள் போருங்கொள் உரையீர் ఎన్నుదల్. నల్వలం చేరు పదన తిరుక్కోడూర్కే మంచి సంపద కలిగినటువంటి ఆ పదన నీటి ప్రాంతాలు కలిగినటువంటి తిరుక్కోడూర్కే చేరినటువంటి కోడి తీగలాంటి మా అమ్మాయి పూవైఘాల్ ఓ చిన్న పక్షులారా పోరుంగొల్ ఉరయ్యూర్ వస్తుందా చెప్పండి ఎన్నుదల్. అదావదు మీండు పురప్పట్టు వరవల్లలో సొల్లిగోల్ మా అమ్మాయి తిరిగి వస్తుందా సొల్లుగోల్ చెప్పండర్రా అంటూ కోడియేన్ ఎవడై పెరుగైకు భాగ్యం పన్ని వైత్తు ఎవள் அளவும் உங்களை கேட்க வேண்டும்படியான పాపத்தை பண்ணினேன். వాస్తవానికి
ఈ అమ్మాయిని కనే భాగ్యాన్ని అయితే పొందాను, కానీ ఇవాళ అలవు ఉంగరం కేట్క வேண்டும் మరియాన, మా అమ్మాయి తిరిగి వస్తుందా రాదా అనేటువంటి విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాల్సి వచ్చినటువంటి పాపాన్ని చేశానరా నేను. కొడి అంటే ఉపజ్ఞతయ్యోజీల్తరైప్పడం. కొడి ఏంటంటే తల్లి, నేను పాపిష్ఠురాల్ని అనుకున్నది. ఎలాంటి పాపము అంటే చెప్పుకున్నాం కదా, వాస్తవానికి నేనే కన్నాను కానీ మా అమ్మాయి స్థితి ఏమిటో నాకు తెలియక మిమ్మల్ని అడిగి తెలుసుకునే పాపాన్ని చేశాను అని. మా అమ్మాయి ఎలాంటిది? కోడి తీగ లాంటిది మా అమ్మాయి. ఉపజ్ఞతయ్యోజీల్తరైప్పడం కోల్ తేడియోడుం కొడుందరే పోండరే మాల్ తేడియోడుం మనమిరే అని. ఉపజ్ఞతయ్యోజీల్తరైప్పడం, ఆధారపు కర్ర లేకపోతే, ఉపజ్ఞం లేకపోతే కింద పడిపోయేటువంటిది తీగ. అదే మన గోధుమ కూడా కోల్ తేడియోడుం కొడుందరే పోండ పోండరే మాల్ తేడియోడుం మనమిరే. కోల్ తేడియం ఆ కర్రని ఉపజ్ఞాన్ని వెతుక్కునేటువంటి తీగ లాంటిది కదా. మాల్ తేడియోడు మనమిదే. అలానే నా మనస్సు కూడా మాల్ ఆ వ్యామోహశీలుడైనటువంటి పరమాత్మని వెతుకుతూ ఉన్నది. అదే సర్వేశ్వరனை தேடி விடாதே கதறி செல்லுகிற என்னுடைய మనస్సానదు కొంబై తేడి పడరందు చెల్లుగిర కొదుందు పోలే రానిన్నదు ఎన్నపడి. ఆ సర్వేశ్వరుని వెతుకుతూ కదరి అంటే కంగారు పడుతని చెప్పాలేమో, అలా ఉన్నటువంటి నా మనస్సు కొమ్మని వెతుక్కునేటువంటి తీగవలే ఉన్నది అని గోదమ్మ చెప్పినట్లుగా నాచ్యారు తిరుమజలో. కాదు, పెరియార్ వారి తిరుమజ ఇది. 1 4వది இரண்டாம் திருவந்தாதிలో, நாச்சியார் திருமொழி காது 2ஆம் திருவந்தாதிలో. கொடியேன் கொடி பெத்த வெண்ணையும் விட்டு வேறேயும் ஓர் அபாசிரியம் உண்டாம்படியான పాపத்தை பண்ணினேன். పెద్ద ఎన్నయ్యం విట్టు, కన్న తల్లినైన నన్ను విడిచిపెట్టి వేరే ఓ అపాశ్రయం ఉండాంబడియాన పాపత్తై పండి నేను ఇంకో ఆధారాన్ని వెతుక్కునేలాగా అయిపోయింది మా అమ్మాయి స్థితి. అలాంటి పాపాన్ని నేను చేశాను. కన్న తల్లి నేనున్నాను కదా, ఏదైనా కావాలంటే నన్ను అడగచ్చు కదా, కానీ వేరే అపాశ్రయం ఉండాంబడియాన, ఎవరో ఇంకొకడు రక్షకులు అనుకొని వెళ్ళేటట్టుగా పాపాన్ని చేశాను నేను. పెద్ద తాయారై విట్టుగలగై కుడి స్వభావం పోలే కాణం. కన్న తల్లిని విడిచిపెట్టడం అనేది వీళ్ళకి వంశాచారం కాబోలు అని, ఆడవాళ్ళ యొక్క పద్ధతి అది కాబోలు అన్నట్టుగా కల్వం కొల్లిലും నల్లరోరు తామరై పొయ్యిలు ఉండిరే. అలానే ఇప్పుడు పరాంకుశ నాయకి ఇదిగో ఉండు చోరు అనేటువంటి ఈ తిరువాయిమడిలో తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా, ఆ తల్లిలా బాధపడుతోందా? అలానే కల్వంకొల్ నాయకి అందులో పెరిగి తిరుమడిలో కూడా పరకాల నాయకి కూడా అలానే తల్లి గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? ఆ నాయకుడైనటువంటి ఆ స్వామితోటి. అలానే పెరియాళ్వారి నాయకి కూడా మధురా పట్టణానికి వెళ్ళింది అని పెరియాళ్వారి తిరుమడిలో నల్లదోరు తామరైపోయి గైలు ఉండిరే అని చెప్పినట్లుగా వీళ్ళకి వంశాచారమే అదేమో కుడి స్వభావం పోలే కాను. వీళ్ళ వంశాచారమే ఇలా ఉంటుందట్టుంది. ఆళ్వార్ల యొక్క స్థితి అందరూ తల్లుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. పూవైగాల్ పోరుంగొల్ ఉరయ్యేరు పెద్ద తాయారై విడలాం అత్తనై ఎల్లరు. పూవైగాల్ పోరుంగొల్ ఉరయ్యేరు. చెప్పండి మీరు చెప్పండి ఒక సమాధానం. ఏమిటది? ఏం చెప్పాలి? మేం చెప్పడం ఏమిటమ్మా, మీరు కదా చెప్పాలి, తల్లి కదా మీరు అంటే. పెద్ద తాయారై విడలాం అత్తనై ఎల్లదు பிறந்தாரை கைவிடப்போகாது ఎన్ను ఇరుక్కిరాల్ కాణుం తన్నయ్యెత్తు. అదిగో పెద్ద తాయారై విడలాం అత్తనయ్యలదు, కన్న తల్లినైతే విడిచిపెట్టగలరు కానీ పిరందారై కైవిడపోగాదు ఎన్నిరుక్కిరాల్ కాణుం తన్నయ్యెత్తు. ఏడి పుట్టిన కన్న బిడ్డలనైతే విడిచిపెట్టరు అని భావిస్తోంది తల్లి. అందుకనే పోక్కువరత్తు ఎనక్కు అందో సొల్లలాగాదు உங்களுக்கு ஒதுக்காதே சொல்லுமே వయిత్తల్ పిరందారై ఒడిప్పారిల్లయ్యే. ఏమిటట? మేము కన్న తల్లులం, మీరు పెంచిన పిల్లలు, మమ్మల్ని విడిచిపెడితే విడిచిపెట్టేయచ్చు కానీ మిమ్మల్ని విడవలేరు కదా. అందుకని పోక్కు వరత్తు ఎనక్కన్నో సొల్లలాగాదు, ఆవిడ వెళ్ళటము రావటం అనేటువంటిది నాకు చెప్పదర్రా. ఉంగలుక్కు ఒదుక్కాదే సొల్లుమే, మీకైతే తప్పకుండా చెప్తుంది కదా. ఎందుకు? వయిత్తల్ పిరందారై ఒడిప్పారిల్లయ్యే, కన్న బిడ్డల్ని ఎవరు
విడిచిపెట్టుకోరు కదా. అందుకని உரையீர் அவள் சொல்லி போகச் செய்தே இவை சொல்லாதிருக்கிறனா ఎన్నిరుక్కిరాల్. అవల్ ఉరయ్యీర్ చెప్పండి, ఎందుకు అలా చెప్పండి రా ఉరయ్యీర్ చెప్పండి చెప్పండి అని. మా అమ్మాయి మీకో ఏదో చెప్పే ఉంటుంది కాబట్టి మీకు చెప్పిన విషయాన్ని నాకు చెప్పండి అని అడుగుతుందట. అవల్ సొల్లిపోగచ్చేదే ఇవై సొల్లాదిరుక్కిరనా ఎన్నిరుక్కిరాల్. మా అమ్మాయి చెప్పే వెళ్ళుంటుంది కానీ ఈ చిలకలే నాకు చెప్పటం లేదనే భావంతో ఉరయ్యీర్ ఉరయ్యీర్ అని అడుగుతున్నారట తల్లిగారు. పోరుంగొల్ ఎన్గిర సంశయత్తుక్కు ఆడి. పోరుంగొల్ అనే సంశయానికి పావియాననాన్ ఇరుక్కయ్యాలే మేళాల ఉజియవం కూడుమే. పోరుంగోల్ వస్తుందా అనే సందేహం ఎలా కలుగుతుంది ఈవిడికి? ఎందుకు అలా సందేహంతో తప్పకుండా తిరిగి వస్తుంది మా అమ్మాయి అని భావించచ్చు కదా. పోరుంగోలు మీరు చెప్పండి ఉరయ్యీర్ మా అమ్మాయి తిరిగి వస్తుందా అని సంశయాత్మకంగా మాట్లాడటానికి కారణం ఏమిటి? పావియాననాన్ని ఇరుక్కయ్యాలే మేళాదో జీవం కూడుమే. పాపిష్ఠురాలైనటువంటి తల్లి నేనున్నాను కదా కాబట్టి రాకుండా ఉండటం కూడా సాధ్యం అవ్వచ్చు. తల్లినైనటువంటి నన్ను చూడాల్సి వస్తుందేమో రాకుండా ఉండొచ్చు. నీంగల్ ఇరుక్కయ్యారే మేళవం కూడుమిరే. కానీ మీరున్నారు కదా, పెంచిన పిల్లలు మీరున్నారు కాబట్టి తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నది. తల్లినైనా నేనున్నాను కాబట్టి రాకుండా ఉండే అవకాశం ఉన్నది. పెంచిన పిల్లలైన మీరున్నారు కాబట్టి వచ్చే అవకాశం ఉన్నది. అందుకని పోరుంగోలు చెప్పండర్రా అసలు వస్తుందా అని సంశయాత్మకంగా అడుగుతున్నారు తల్లిగారు. ఎన్ పాపమే ప్రబలమాయ్ వారంగదీమో పొంగల్ పాత్తు వరుమో సొల్లిగోల్. నా పాపం ప్రబలమయ్యి వారాదజీమో రాకుండా ఉంటుందో, ఉంగలై పాత్తు వరుమో మిమ్మల్ని చూసి తిరిగి వస్తుందో, సొల్లిగోల్ చెప్పండి. అరివిత్తు పోనాలాగిల్ రామావతారத்தில் పోలే లోకమాగా పిన్తొడరుమిరే సుత్తమెల్లాం పిన్తొడరైరే పోయిత్తు. అరివిత్తు పోనాలాగిల్ అందరికీ తెలియచేసి వెళ్ళినట్లయితే ఆ రామావతారంలో రామచంద్రుణ్ణి వెంబడించి వనవాసానికి బయలుదేరారా అయోధ్య ప్రజలంతా కూడా. అలానే లోకమాగ పిన్తొడరు మీరే, లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆళ్వార్ నాయకి వెళ్ళిపోతోందండి తిరుక్కోళ్ళకి, మనము వెళ్దాం పదండి పదండి అని అందరూ బయలుదేరేవారు కదా. కానీ సుత్తమెల్లాం పిన్తొడరైరే పోయిత్తు. అదిగో సుత్తమెల్లాం పిన్తొడరైరే పోయిత్తు, చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అనుసరించలేనట్లుగా కదా వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. కాబట్టి రహస్యంగా వెళ్ళిపోయింది, ఎవరు అనుసరించలేనట్లుగా వెళ్ళిపోయింది. కాబట్టి మా అమ్మాయి తిరిగి వస్తుందా రాదా చెప్పండర్రా చిలకల్లారా అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లిగారు ఈ పాసురంలో చిన్న చిలకలతోటి. ఊరుం నాడుం ఉలగముం தன்னை போல் அவனுடைய பேரும் தாறுகளுமே பிறத்த கற்புவான் இடறி தேருணல் வளம் சேர் பதன திருக்கோளூர்க்கே போருங்கொல் உரையீர் கொடியேன் கொடி பூவைகளே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரியரிவ்யத் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.